ఇదే విధంగా ప్రభుత్వం చేసే అడుగులకి మనం కూడా సహకరించి ముందుకు వెళ్తే తప్పకుండా ఆయన ఆశయాల్ని మన ప్రజల కోరికలు కూడా తప్పకుండా తీసుకోగలుగుతామనే ఉద్దేశంతో శాసనసభ్యులుగా కానీ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన యొక్క ఉద్దేశాన్ని గౌరవించి దానికోసం ఇంటింటా తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యను నేరుగా చంద్రబాబు గారు తెలిసే విధంగా ఇవాళ ఒక ఇంట్లో ఒక సమస్య చెప్తే ఆ సమస్య చంద్రబాబు గారు తెలిస్తే 24 గంటల్లో ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వస్తూ ఉంది. ఏంటమ్మా మీ సమస్య, దీన్ని ఎందుకు మీకు ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు మీకు రావాల్సిన స్కీమ్ రాలేదని అన్నీ కూడా ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళు, నిజంగా అర్హులైన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి వచ్చేటట్టుగా కూడా ఏర్పాటు చేస్తూ చాలామందికి మాకు ఫోన్లు వచ్చినాయి. చంద్రబాబు గారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయని కూడా చాలామంది చెబుతూ ఉన్నారు. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మనందరూ కృషి చేయాలని మీ అందరినీ కోరుతూ, ఇక్కడ ఒక చిన్న రోడ్డు ఎప్పటి నుంచో మిగిలిపోయింది. దాన్ని అక్కడ స్థానికులు వచ్చి అడిగిన వెంటనే అధికారులు చెప్పి ఆ రోడ్డు నిర్మాణానికి రోజున శంకుస్థాపన చేయడం, శంకుస్థాపన ఉంటారు, భూమి పూజ చేయడం ఏమిటే ఒక 10-15 రోజులు ఆ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయిపోతుంది.